ప్రీవియస్ వీడియోలో సింగిల్ కాఫ్కా సర్వర్ని స్టార్ట్ చేసాం కదా. ఈ వీడియోలో 3 కాఫ్కా సర్వర్స్ని స్టార్ట్ చేద్దాం సేమ్ క్లస్టర్తో. అంటే ఒక క్లస్టర్ క్రియేట్ చేసుకొని ఆ క్లస్టర్ మీద 3 కాఫ్కా సర్వర్స్ని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే కాఫ్కా ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగ్ అని ఉంటుంది కదా. ఈ కాన్ఫిగ్లో మనకు మెయిన్గా సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఒకటి, బ్రోకర్ డాట్ ప్రాపర్టీస్ ఒకటి, కంట్రోలర్ డాట్ ప్రాపర్టీస్, కన్జ్యూమర్, ప్రొడ్యూసర్. సో ఈ ప్రాపర్టీస్ ఫైల్ని మీకు టైం ఉంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. మీకు కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఈ ప్రాపర్టీస్ ఫైల్లో. ఫస్ట్ ఏం చేయాలంటే కాన్ఫిగరేషన్స్ని క్రియేట్ చేసుకుందాం 3 సర్వర్స్కి. అంటే ఇక్కడ మనకు సర్వర్ డాట్ ప్రాపర్టీస్ అని ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే 3గా కాపీ చేసుకుంటా 2 3. సో దీన్ని రీనేమ్ చేద్దాం. అంటే సర్వర్ -1, సర్వర్ -2, సర్వర్ -3. ఓకే, మనకు ఇది కూడా ఉంది. ఇది లాస్ట్ టైం రన్ చేసాం కదా ఒక్క సర్వర్ని. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంచేస్తాను. ఇక్కడ ఏం చేయను. సో ఈ 3 సర్వర్స్‌ని మనం రన్ చేద్దాం. సో ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ 3 సర్వర్స్‌ని ఓపెన్ చేస్తా. సర్వర్ 1 డాట్ ప్రాపర్టీస్, సర్వర్ 2 డాట్ ప్రాపర్టీస్, సర్వర్ 3 డాట్ ప్రాపర్టీస్ మనం ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీ వచ్చి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నోడ్ డాట్ ఐడి ఈక్వల్ టు 1. సర్వర్ డాట్ 2 ప్రాపర్టీస్‌లోకి వెళ్దాం. నోడ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 2. సేవ్ చేద్దాం. సర్వర్ 3 డాట్ ప్రాపర్టీస్‌లో నోడ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 3. సేవ్ చేద్దాం. అంటే ఈచ్ సర్వర్‌కి నోడ్ అనేది స్పెసిఫై చేసాం. ఇది కంపల్సరీగా యూనిక్‌గా ఉండాలి ప్రతి సర్వర్‌కి. ఎందుకంటే మనం ఈ సర్వర్స్ అన్ని ఒకే క్లస్టర్‌తో రన్ చేస్తున్నాం. మళ్ళీ సర్వర్ డాట్ ప్రాపర్టీస్ 1లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి లిజనర్స్. సో ఇక్కడ 90, 92, 90, 93. అంటే 92 అనేది బ్రోకరు, 93 అనేది కంట్రోలర్. ఓకే, అంటే ఇక్కడ ఏంది, బ్రోకర్ ఈజ్ లిజనింగ్ 9092 పోర్ట్ నంబర్, కంట్రోలర్ ఈజ్ లిజనింగ్ 9093 పోర్ట్ నంబర్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, ప్రతి ఒక్క సర్వర్ అనేది 2 పోర్ట్ నంబర్స్తో రన్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, లిజనర్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఏం చేద్దామంటే 94 ఇద్దాం యూనిక్గా, 95 ఇద్దాం. అంటే 9094 అనేది బ్రోకరు, 9095 అనేది కంట్రోలర్. సో ఇక్కడ కూడా లిజనర్స్లోకి వెళ్దాం. 9096, 9097. అంటే 9096 అనేది బ్రోకరు, బ్రోకర్ ఈజ్ లిజనింగ్ 9096, కంట్రోలర్ ఈజ్ లిజనింగ్ 9097. సో మనకు పోర్ట్ నంబర్స్ని మనం ప్రాపర్గా స్పెసిఫై చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. సేవ్ చేసుకొని సర్వర్ 1 డాట్ ప్రాపర్టీస్ అని ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కంట్రోలర్ కోర్ బూట్ స్ట్రాప్ సర్వర్స్. ఓకే, లాస్ట్ టైం నేను ఇది యాడ్ చేశాను. అంటే మనకు ఒకటి కావాలంటే ఇది మనకు అవసరం లేదు. దీన్ని మనం కాఫ్కా 3.9 వర్షన్లో ఈ ప్రాపర్టీస్ ఉంటుంది. కాఫ్కా 4.0 నుంచి ఈ ప్రాపర్టీస్ ఉండదు. కాబట్టి దీన్ని మనం ఇంకా డిలీట్ చేసేసుకుందాం. ఇక్కడ ఏంది, ఇది లిస్ట్ ఆఫ్ కంట్రోలర్ ఎండ్ పాయింట్స్ యూజ్డ్ కనెక్ట్ టు ద కంట్రోలర్ క్లస్టర్. సో మనకి ఇక్కడ కంట్రోలర్ ఏది 90, 93. సో ఇది క్లస్టర్తో కనెక్ట్ అవ్వాలి కాబట్టి దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ ఇద్దాం. ఇక్కడ ఉండే సర్వర్ డాట్ 2లో ఉండే కంట్రోలర్ ఏది, ఇది కూడా ఇక్కడ అవసరం లేదు, ఇది కూడా ఇక్కడ అవసరం లేదు. సో ఇక్కడ మన కంట్రోలర్ వచ్చి 9095. సో కంట్రోలర్ని అప్డేట్ చేద్దాం. సర్వర్ డాట్ 3లో కంట్రోలర్ ఏది 9097. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ కంట్రోల్ 9097 ఇచ్చేద్దాం. సో కంట్రోలర్ డాట్ కోరం డాట్ బూట్స్ట్రాప్ సర్వర్ ఉంది కదా, సో ఇది కాపీ చేసుకొని సర్వర్ డాట్ 2లో కూడా సేమ్ ఇవ్వాలి. ఏది, ఇక్కడ కంట్రోలర్ కోరం బూట్స్ట్రాప్ సర్వర్స్ డాట్ 3లో కూడా సేమ్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇది సింక్ అవుతుంది, సేమ్ క్లస్టర్ మీద ఈ కంట్రోలర్స్ అన్ని రన్ అవుతున్నాయి. ఇది కూడా సేవ్ చేద్దాం. సేవ్ అవ్వలేదు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే
స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, అడ్వర్టైజ్ లిజనర్. సో దీన్ని కూడా మనం అప్డేట్ చేద్దాం. సో 92 వచ్చి బ్రోకర్, 93 వచ్చి కంట్రోలర్. సో సిమిలర్గా ఇక్కడ కూడా మనం అప్డేట్ చేద్దాం. 94 వచ్చి బ్రోకర్ కదా, 94 వచ్చి బ్రోకర్, 95 కంట్రోలర్. సేవ్ చేసేద్దాం. సర్వర్ డాట్ 3లో అగైన్ అడ్వర్టైజ్ లిజనర్స్లో 96 వచ్చి బ్రోకర్, కంట్రోలర్ వచ్చి 97. సో సేవ్ చేసేసుకుందాం. సో ఆల్మోస్ట్ ఇంకేదైనా మిస్ అయినామా ఏమో చూద్దాం. లాగ్ డైరెక్టరీ ఉంది కదా, కాఫ్కా లాగ్స్. ఓకే, ఒక పని చేద్దాం. ఈ కాఫ్కా లాగ్స్లో సర్వర్ -1 ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నా. కాపీ సర్వర్ 2 అని ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. సర్వర్ 3. సో కాఫ్కా లాగ్స్ కాఫ్కా లాగ్స్లో సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. సో 3 ఫోల్డర్స్ని క్రియేట్ చేసాము. కేర్ ఆఫ్టర్ కంబైన్డ్ లాగ్స్ అనేవి సర్వర్ని స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ అది ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుంది. సో మనం క్రియేట్ చేయవాలి. అంటే లాస్ట్ టైం కూడా ఇది మనం క్రియేట్ చేయలే. సర్వర్ స్టార్ట్ చేయగానే ఆ డేటా ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకునేది. అంటే మనకు ఫార్మేట్ చేసినప్పుడు ఇది క్రియేట్ చేసుకుని ఒకసారి చూద్దాం. ఇవంతా ఎంప్టీ ఉన్నాయి. ఫార్మేట్ చేసినప్పుడు ఫైల్స్ ఏమైనా క్రియేట్ చేస్తాయేమనేది చెక్ చేద్దాం. సో మనం ప్రాపర్టీస్ ఐ థింక్ కరెక్ట్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సర్వర్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఈ లొకేషన్లో కమాండ్ ప్రాంప్ట్ను ఓపెన్ చేసుకున్నాం. అంటే కొన్నిసార్లు రికగ్నైజ్ చేయట్లేదు కాబట్టి. సో ఫస్ట్ కాఫ్కా వర్షన్ చెక్ చేద్దాం. ఓకే, 4.3.1 కాఫ్కా వర్షన్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ క్లస్టర్ని క్రియేట్ చేయాలి. క్లస్టర్ని క్రియేట్ చేయాలంటే మనకు UUID అనేది కావాలి. కాఫ్కా స్టోరేజ్ డాట్ ప్యాట్ రాండమ్ UUID. ఓకే, మనకు UUID వచ్చింది కదా. సో దీన్ని కాపీ చేసుకొని Ctrl+C. సో ఫార్మేట్ చేస్తాం కదా, అక్కడ పేస్ట్ ఇచ్చేద్దాం. కాఫ్కా స్టోరేజ్ డాట్ ప్యాట్ ఫార్మేట్ క్లస్టర్ ID -C కాన్ఫిగ్. మనం సర్వర్ -1 ఉంటుంది కదా, సో దాన్ని అంటే సర్వర్ 1ని మనం స్టార్ట్ చేద్దాం. బికాస్ కంట్రోలర్ డాట్ కోరం. ఓకే, మనం ఇంతకుముందు దీన్ని డిలీట్ చేసేసాం కదా, సో దాన్ని యాడ్ చేసేద్దాం. సో దీన్ని ఇంతకుముందు డిలీట్ చేసేసాం కదా, దాన్ని యాడ్ చేసేద్దాం. అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ సో ఇక్కడికి వెళ్ళి యాడ్ చేసుకుందాం. సేవ్ 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 చేసుకొని మళ్ళీ దాన్ని రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు ఫార్మేట్ అనేది అయిపోయింది. సర్వర్ 1లో ఓకే, ఇప్పుడు ఫార్మేట్ అయింది. సర్వర్ 2లో ఇంకా ఏం ఫోల్డర్ క్రియేట్ అవ్వాలా. సేమ్ సర్వర్ 2ని కూడా ఫార్మేట్ చేద్దాం. Ctrl+C. ఓకే, సర్వర్ 2ని కూడా ఫార్మేట్ చేసాం. వచ్చింది. సర్వర్ 3. ఓకే, సర్వర్ 3ని కూడా మనం ఫార్మేట్ చేసాం కాబట్టి ఈ ఫైల్ అనేది జనరేట్ అయింది. చెక్ పాయింట్ అంతా ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే కాఫ్కాని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కాఫ్కాని స్టార్ట్ చేద్దాం. సో 3 కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకుందాం. సెకండ్, థర్డ్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, కాఫ్కా డైరెక్టరీలోకి వెళ్ళిపోవాలి. సో కాఫ్కా డైరెక్టరీ cd
సిఎల్ఎస్. ఓకే. సో, ఇప్పుడు మనం కాఫ్కా డైరెక్టరీలో ఉన్నాం కాబట్టి దీన్ని గూడా క్లియర్ చేసేస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు సర్వర్ ఐఫోన్ 1 డాట్ ప్రాపర్టీస్ గదా! ఓకే. సర్వర్ 1ని స్టార్ట్ చేసాము. సర్వర్ 2ని గూడా స్టార్ట్ చేద్దాం. సర్వర్ 2ని స్టార్ట్ చేసాం. సర్వర్ 3ని గూడా మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. సర్వర్ 1 లాగ్‌కెళ్ళి చూద్దాం. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మనకు సర్వర్ 1 బ్రోకర్ సర్వర్ ఐడీ 1 ఉంది గదా! సో, ఇది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు కాఫ్కా సర్వర్ నోడ్ ఐడీ 2 సర్వర్ 2 కూడా స్టార్ట్ అయ్యింది. బ్రోకర్ సర్వర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. నోడ్ ఐడీ 3 ఈజ్ ఈక్వల్ టు కాఫ్కా సర్వర్ 3. సో, బ్రోకర్ సర్వర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే మనకు 3 కాఫ్కా సర్వర్స్ అనేవి ఒకే క్లస్టర్ మీద రన్ చేసేసాం. ఓకే. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.